ఈ రోజుల్లో ఎడ్యుకేషన్కి ఫీజులు బాగా పెరుగుతూ పోతున్నాయి. దీన్ని ఏమంటారంటే ఫీజులు ఇన్ఫ్లేషన్ అనొచ్చు. ధరలు పెరగడం, ఫీజులు పెరగడాన్ని ధరలు పెరిగిందంతో పోల్చుకోవచ్చు. ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6 to 7% ఉంటే ఎడ్యుకేషన్లో అది 12 to 14% ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉండే ఒక ప్రైవేట్ కాలేజ్లో ఒక 20 lakhs 4 yearsకి కలిపి 20 lakhs ఖర్చు అవుతే, సంవత్సరానికి 5 lakhs లెక్కేసుకుందాం, 20 lakhs ఖర్చు అవుతే ఒక 15-20 years తర్వాత అది 50 lakhs నుంచి 80 lakhs దాకా ఖర్చు అయ్యే అవకాశం వచ్చింది. ఆ ఫీజు ఉంది, ఛాన్స్ ఉంది, ఈ 12% ఇన్ఫ్లేషన్ చొప్పున. సో ఇలాంటప్పుడు మనం పిల్లలకి ఎక్కడ సేవ్ చేయాలి, అసలు పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ సేవ్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయబోతున్నాం. నేను ఇప్పటివరకు ఫైనాన్షియల్ లిటరసీ అసలు లేదు, ఫైనాన్షియల్ గా ఎలా సేవ్ చేసుకోవాలనేది తెలీదు. ఇప్పుడు ఇది మీ క్లాస్ విన్నాక పర్టికులర్ గా మనం కొంత ఇన్వెస్ట్మెంట్ కానీ దేనికైనా ప్లాన్ చేసుకుని మన ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఖర్చు పెట్టుకోవచ్చు. ఇదివరకు ఎలా ఉండేదంటే ఇలా సేవ్ చేయాలి అంటే మనం ఒక సైడ్ 50% ఖర్చులు, మీరు లోన్లు ఎంతవరకు వెళ్ళొచ్చు అని చెప్పారు, హౌసింగ్ లోన్ ఎంతవరకు వెళ్ళొచ్చు, కార్ లోన్ ఎలా వెళ్ళొచ్చు, ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది పడ్డామో నాకు అర్థమైంది. ఇప్పుడు ఇక ఫ్యూచర్ లో అలాంటి ఇబ్బంది పడకుండా ఇప్పుడు కార్ మారుద్దాం అనుకుంటున్నాం మేము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ నాలెడ్జ్ నాకు బాగా యూజ్ అవుతుంది. మా శాలరీస్ లో మేము ఎలా కొనుక్కోవచ్చు అనేది బాగా అర్థమైంది. జ్యువెలరీ కూడా ఇచ్చారు, జ్యువెలరీ కూడా ఇదివరకు జ్యువెలరీ అవగాహన లేదు. శాలరీలో మేము అనుభవిస్తూనే సేవ్ చేసుకోవడం అనే పాయింట్ బాగా 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 నచ్చింది. సూపర్ మేడం. మన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఫ్యూచర్లో చదువుకి ఎంత ఖర్చు అవుతుంది దానికి తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటే, ఆప్షన్ నెంబర్ 1 హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్. హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్, ఈ ఫండ్ దాదాపుగా 11 to 13% రిటర్న్స్ ఇస్తుంది. మనకి 18 years టైం ఉంది. ఈక్విటీలో 80% పెడుతున్నారు, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో 20% పెడుతున్నారు. ఈక్విటీ అంటే తెలుసు కదా, స్టాక్స్ రిలేటెడ్గా ఉంటుంది. డెప్ట్ అంటే గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, వీటిలలో 20% పెడతారు. దీన్ని అగ్రెసివ్ ఫండ్ అనొచ్చు. మనకి టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 years టైం ఉందంటే మార్కెట్ ఎంత ఒడిదుడుకులో ఉన్నా రికవరీ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇది పిల్లల కోసమే తయారు చేసిన ఫండ్, పిల్లల భవిష్యత్తు కోసం తయారు చేసిన ఫండ్. ఈ ఫండ్లో కనుక యావరేజ్గా నెలకు ఒక 10,000 పెట్టామనుకుందాం, 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క చూసుకుంటే 64 lakhs దాకా అవుతుంది కార్పస్. ఒకవేళ 13% రిటర్న్ చూసుకుంటే 80 lakhs, 79 lakhs నుంచి 80 lakhs దాకా కార్పస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. టైం ఎక్కువ ఉండేదాన్ని బట్టి ఇది అగ్రెసివ్ ఫండ్, మార్కెట్ రిస్క్ని బట్టి రిస్క్ ఉంటుంది. ఫిర్ బి లాంగ్ రన్లో ఇది ఆ రిస్క్లన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్. ఇదేం చేస్తుందంటే 60% డెప్ట్ ఫండ్స్లో పెడుతుంది, 40% ఈక్విటీలో పెడుతుంది. రిస్క్ తక్కువ ఉంటుంది, సేఫ్టీ రిస్క్ తీసుకెళ్తుంది. ఈక్విటీలో కూడా ఒక 40% పెడుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ దాదాపుగా 10 to 12% రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 18 years టైము, మార్కెట్ పెరగొచ్చు తగ్గొచ్చు. ఇది 18 yearsలో రికవరీ అయిపోతుంది. ఒకవేళ 10% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం, 57.63 lakhs అవుతుంది కార్పస్. ఒకవేళ 12 ఇచ్చింది అనుకోండి, 71.17 lakhs కార్పస్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్. ఇది బ్యాలెన్స్డ్ ఫండే. ఇది కూడా దాదాపుగా 50-50%లో ఉంది. 50% ఈక్విటీ, 50% డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో పెడుతుంది. ఇది 9 to 11% రిటర్న్స్ ఇచ్చే అవకాశం చూపిస్తుంది అనమాట. ఒక 10,000 per month ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే దాదాపుగా 52 lakhs నుంచి 65 lakhs దాకా వచ్చే అవకాశం చూపిస్తుంది. సో ఫస్ట్ ఏం చెప్పాను, మ్యూచువల్ ఫండ్స్లో హెచ్డిఎఫ్సిది చైల్డ్ కేర్ ఫండ్. ఇది కొంచెం అగ్రెసివ్గా ఉంది,
దానికన్నా కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించింది మనకి ఎస్బీఐ మ్యాగ్నమ్ చైల్డ్ కేర్ ఫండ్. దానికన్నా ఇంకొంచెం అగ్రెసివ్నెస్ తగ్గింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్. ఇవి మూడు కూడా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా ఉన్నాయి. ఇవి ఫస్ట్ నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ టైం, ఎక్కువ టైం ఉంది, రికవరీ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. 5 years వరకు లాకింగ్ పీరియడ్ ఉంది. 5 years తర్వాత మీరు 18 years దాకా దాన్ని ముట్టుకోకుండా ఉంటే ఈ కార్పస్ చూడగలుగుతాం. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే డబ్బులు చూశారు కదా, అవి మొత్తం ఒకటేసారి కూడా విత్డ్రా చేయక్కర్లా. వీళ్ళు 5 yearsకి లేదా 4 yearsకి ఎంతెంత అవసరం అవుతుందో అంతంతనే విత్డ్రా చేయొచ్చు. కాలేజీకి ఎంత అవసరం ఉందో దాన్ని విత్డ్రా చేసి మిగిలింది అక్కడే ఉంచవచ్చు. నాకు మ్యూచువల్ ఫండ్ కూడా వద్దు, మార్కెట్కి సంబంధం లేకుండా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. బాబు పేరు మీద స్టార్ట్ చేసేయచ్చు, ఓకే, లేదా బాబుని గ్యారంటర్గా నామినీగా ఉంచేసి మీ పేరు మీద అయినా స్టార్ట్ చేయొచ్చు. పీపీఎఫ్ 7.1 రిటర్న్స్ ఇస్తుంది. పీపీఎఫ్ 15 years లాకింగ్ పీరియడ్. ఇంకొక 5 years ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో పార్షియల్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. పీపీఎఫ్లో నెలకి 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 18 yearsకి లెక్క వేసుకుందాం. 18 yearsకి 45 lakhs వస్తుంది కార్పస్ వితౌట్ ట్యాక్స్. 45 lakhs. 5th వన్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ చైల్డ్ సేవింగ్ స్కీమ్. దానికన్నా రిటర్న్స్ తక్కువ, 6 to 7% ఇస్తుంది. 6 to 7%. ఇది కనుక 18 yearsకి నువ్వు ప్లాన్ చేసుకుంటే 10,000 చొప్పున ఎవ్రీ మంత్ కనుక ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే, ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇది దాదాపుగా 35 నుంచి 40 lakhs దాకా కార్పస్ వచ్చే అవకాశం ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ గోల్డ్. ఇది కంపల్సరీ 6 to 7% ఇస్తుంది. ఒకవేళ మీరు 10,000 చొప్పున డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ డిజిటల్ గోల్డ్లో దాదాపుగా 38 నుంచి 40 lakhs దాకా వచ్చే అవకాశం కనబడుతుంది. 38 to 40 lakhs డిజిటల్ గోల్డ్లో. ఓకే, 18 years tenure. ఎల్ఐసి జీవన్ తరుణ్ ట్రెడిషనల్ చైల్డ్ ప్లాన్ గురించి చెప్తున్నాం. ఇది దాదాపుగా 5 to 6% మధ్యలో ఇస్తుంది. ఓకే, సో ఇది కూడా మనం 10,000 చొప్పున 18 years అంటే దాదాపుగా 24 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకు 30 నుంచి 36 lakhs దాకా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 25 years లాకింగ్ పీరియడ్ ఇది, మధ్యలో తీసుకోవడానికి కుదరదు. 25 years లాకింగ్ పీరియడ్ ఇది. ఓకే, సో దాదాపుగా నేను ఆప్షన్స్ అన్నీ చెప్పాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. హెచ్డిఎఫ్సి చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ 64 lakhs నుంచి 80 lakhs దాకా వస్తుంది. నెక్స్ట్ ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ 58 lakhs నుంచి 71 lakhs కార్పస్ దాకా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ 52 నుంచి 64 దాకా వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దాదాపుగా 45 lakhs దాకా వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అండ్ ఎఫ్డి ఇవి దాదాపుగా 35 నుంచి 40 లోపు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ 38 నుంచి 42 దాకా వచ్చే అవకాశం ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసి జీవన్ ఎల్ఐసి పాలసీ 30 నుంచి 35 lakhs దాకా వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లోడికి కార్పస్ ఎంత అవసరం పడుతుంది, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేసుకోవాలో చూస్ చేసుకోండి. ఇంకా పిల్లలకి అసలు ఎంత అవసరం పడుతుంది, ఇంకా పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవచ్చు అని ఇంకా పర్సన్ టు పర్సన్ నాతో తెలుసుకోవాలనుకుంటే నెలలో 2 సార్లు ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాను నేను. ఆ వర్క్షాప్లో మీ పిల్లల చదువుకి ఎంత అవసరం పడుతుంది, మీ రిటైర్మెంట్కి ఎంత, మ్యారేజ్కి ఎంత అవసరం పడుతుంది, ఎంత బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలి, ఎంత బడ్జెట్లో కారు తీసుకోవాలి, వాటికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ నెట్వర్త్ ఎలా ఉంది, ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారా, ఫైనాన్షియల్గా డేంజర్ జోన్లో ఉన్నారా, ఒకవేళ డేంజర్ జోన్లో ఉంటే దాని నుంచి బయటికి రావడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి, ఈ ఆప్షన్స్ అన్నీ నేను ఆ వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డిస్క్రిప్షన్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ అని ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసైనా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం నేను ఎక్కువగా రియల్ ఎస్టేట్ని అయితే ఎంకరేజ్ చేయను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీరు ఇప్పుడు ఒక 10 lakhs పెట్టి, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నెల నెల ఎస్ఐపి చేసే ఆప్షన్ చాలా తక్కువ, 99.9% ఉండదు. ఒకవేళ ఉన్నా అది మంచి ఏరియాలో వస్తుందో లేదో తెలియదు, రేపు పెరుగుద్దో లేదో తెలియదు. లంసమ్ ఉండాలి, 10 లక్షలు ఉంది, ఇన్వెస్ట్ చేశారు,
అది అదృష్టం కొద్దీ ₹1,00,00,000 అయింది అనుకుందాం. బాబుకి నెక్స్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఉంది, ఈ ఇయరే అమ్ముదాం అనుకుంటున్నారు. సరే మంచి ప్రయత్నం చేసి అమ్మేశారు. ఆ ₹1,00,00,000 ఎవరు ₹1,00,00,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోరు. 30 లక్షలకేమో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. దాన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. మిగిలిన 70 లక్షలు క్యాష్ ఇస్తాడు. ఈ క్యాష్ని 70 లక్షలు తీసుకెళ్ళి ఏ కాలేజ్ ఫీజు కట్టలేవు, తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ చేయలేవు. ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. నేను స్థలం అమ్మాను, నాకు వచ్చింది. ఓకే, ఆ స్థలం కొన్నతనికి ఆడి నుంచి డబ్బు వచ్చిందో దానికి ఒక డిక్లరేషన్ కావాలంటాడు. అదే ఆ పర్సన్ ఇవ్వడు. సో నీ మనీ బ్యాంకుకు రానంతసేపు ఆ మనీ నీకు బ్లాక్ మనీ అవుద్ది. ఇలా పిల్లల చదువుకి ఏది హెల్ప్ఫుల్ అవుతుంది, ఏది కాదనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. వాళ్ళెవరో ఇన్సూరెన్స్ చెప్పారు, వీళ్ళెవరో పలానా చెప్పారని కాకుండా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ టయానికి ఫ్యూచర్లో ఎంత కాస్ట్ అవుద్ది, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ దాన్ని బీట్ చేస్తుందా, దానికి దగ్గరలో వస్తారా అని తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.